ตึกถล่มมาแล้วตึกอะไรไม่น่าถล่ม大力表战，危险！危险，给俺买的嘛。మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ప్రజలు భయాందోళనకు గురయ్యి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్ లోని మొనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. ఓ భారీ భవంతిపై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు మయన్మార్ లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్టు తెలిసింది. అయితే భూకంపం కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి. శ్రీలత, బ్యాంకాక్ అదేవిధంగా మయన్మార్ లో అయితే భూకంపం అయితే తీవ్ర కలగడం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు మయన్మార్ లో 7.7గా అయితే దీని తీవ్రత నమోదైంది. అదేవిధంగా చూసుకుంటే థాయిలాండ్ కు సంబంధించి కూడా తీవ్ర ప్రకంపనలు అయితే వచ్చాయి. దాదాపు 43 మంది అయితే గల్లంతైనట్లు కూడా ఇప్పటికీ అధికార వర్గాలు అయితే తెలిపినట్లు చూస్తున్నాం. అదేవిధంగా బ్యాంకాక్ కు సంబంధించి దాదాపు చాలా భవనాలు అయితే కూలిన దృశ్యాలు అయితే మనం దీనిపై చూస్తున్నాం శ్రీలత. అయితే ఈ భూకంపాలకు సంబంధించి 7.3గా అయితే బ్యాంకాక్ నమోదు. అదేవిధంగా సెంట్రల్ మయన్మార్ లోని మొనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించారు. అదేవిధంగా యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా దీనిపై ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకైతే బ్యాంకాక్ లో అయితే ఈ ప్రకంపనలు అయితే సంభవించాయి. పలు భవనాలతో పాటు అలారం మోగడంతో దానిలోని దాదాపు ఉన్న స్థానికులందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇందులోగా దీనివల్ల కొంచెం ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం అయితే కొంచెం తగ్గినట్టుగా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెస్క్యూ కూడా దీనిపై జరుగుతుంది. ఇంకా సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నట్లయితే మనం దీనిపై అయితే చూస్తున్నాం. అదేవిధంగా 50 కిలోమీటర్ల దూరంలో అయితే 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని అయితే యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం శ్రీలత.
రాకేష్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు దీనిపైన? శ్రీలత, ఈ భూకంప ప్రభావంతో ప్రజలైతే ఆందోళనకు గురైనట్లే చెప్పుకోవచ్చు. దాదాపు అయోమయంలో అయితే ప్రజలైతే ఉన్నారు. ఇప్పటికే పలు చోట్ల భయాందోళనకు అయితే గురి అయ్యి అందరూ కార్యాలయం నుంచి కావచ్చు, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్స్ నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే రెస్క్యూ బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని రెస్క్యూని అయితే ప్రారంభించాయి. శ్రీలత, దాదాపు కూలిన భవనాల నుంచి కూడా ఎవరెవరు చిక్కుపోయారు, ఎవరు ఉన్నారనేది దానిపై అయితే ఒక స్పష్టత రానప్పటికీ ఇప్పటికైతే దీనిపై అధికారులు అయితే సాయకులు అయితే కొనసాగిస్తున్నారు. శ్రీలత, రాకేష్, ఇప్పుడు మనం చూసుకున్నప్పటికీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగానే జరిగినట్లు మనకు తెలుస్తుంది. మరి దీనిపై అధికారులు ఏమైనా స్పందించారా? శ్రీలత, ఇది జరిగి దాదాపు 1:30 ప్రాంతం 1:30 గంటలకైతే ఇది ఎగ్జాక్ట్ గా జరిగినట్లు అయితే చెప్తున్నారు. దాదాపు ఇంచుమించు ఒక అర్ధ గంట వ్యవధిలోనే ఈ దృశ్యాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ జరిగి కొద్దిసేపటి అవుతున్న నేపథ్యంలో భూకంపం జరిగి ఎగ్జాక్ట్ 12:50 జరిగినట్లు అధికారులు అయితే తెలిపారు. ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం గురించి కానీ ఆస్తి నష్టం గురించి కానీ ఎలాంటి సమాచారం లేనప్పటికీ కూడా మనం ఈ దృశ్యాలను బట్టి అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అయితే తెలుసుకోవచ్చు. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ రాకేష్. మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్ లోని మొనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు మయన్మార్ లోను అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. అయితే భూకంపం కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది.大力表价，如是人。如是给俺买的嘛。
మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్ లోని మొనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. ఓ భారీ భవంతిపై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు మయన్మార్ లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. అయితే భూకంపం కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. 对，这给俺买的嘛。